కనుక మీరు స్పష్టంగా ఇప్పుడు గమనిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ధర్మశాస్త్రము 39 పుస్తకాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, చెప్పండి, 39 పుస్తకాలు కేవలం యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడానికంటే అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని తలంచి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే దాని వెనకాల ఏముంది అంటే, అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. శ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము. 25వ వచనం. శ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఇక్కడ మీరు గమనించాలండి జాగ్రత్తగా. క్రీస్తు ముందు వచ్చాడా భూమి మీదకి? మోషే ముందు వచ్చాడా భూమి మీదకి? మీరు చెప్పండి. మోషే భూమి మీద ముందున్నాడా? క్రీస్తు ముందున్నాడా భూమి మీద? ఎంత ముందున్నాడు క్రీస్తు కంటే? 1400 సంవత్సరాల ముందు వచ్చాడు. ఈ మోషే ద్వారానే దేవుడు ధర్మశాస్త్రాన్ని 5 పుస్తకాలు ఇచ్చాడు. 1400 సంవత్సరాల క్రితమే మోషే వచ్చి చనిపోయాడు. 1400 సంవత్సరాల తర్వాత భూమి మీదకి తల్లి గర్భంలో కన్య గర్భంలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. కానీ మోషే గారు 11వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్తున్నారు అంటే, మోషే యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. అది ఎవరి విషయమైన నింద? యేసుక్రీస్తు విషయమైనటువంటి. ఆయన భూమికి రాలేదు, కానీ ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. మోషే ఎవరి కోసం ఎదురు చూసి బ్రతికాడు భూమి మీద? ఈయన 120 సంవత్సరాల జీవితం ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. రాబోయే క్రీస్తు కొరకు. క్రీస్తు విషయమైన నింద అంటున్నాడు అక్కడ. 1400 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మోషే ఉన్నాడు. కానీ మోషే 5 పుస్తకాలు కానీ మోషే జీవితం కానీ ఎవరి కోసం ఎదురు చూస్తా ఉంది? అది ఎందుకు అంటే, మోషేని కూడా పాతాళంలో నుంచి తప్పించేది యేసుక్రీస్తే. మోషే పాపాలన్నీ మోసుకునేది యేసుక్రీస్తే. మోషేని పరలోకాన్ని తీసుకుపోయేది యేసుక్రీస్తే. అందుకే మోషే కూడా యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరి కోసం ఎదురు చూశారు? యేసుక్రీస్తు కోసమే చూశారు. అది ఆదాము మొదలుకొని చెప్పాలంటే ఎవరు మొదలుకొని? మొట్టమొదటి మానవుడు మొదలుకొని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అని వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. చూసారా ఎవరు రాయబడిందా? మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. అంటే ప్రతి ఒక్కరి ఆత్మలు 15వ అధ్యాయము 45-46 వచనాలు. ఓకేనా? క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ద్వారానే తన ఆత్మ రక్షించబడుతుంది. చదవమాట మళ్ళా చదవమాట. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు
జీవించు ప్రాణి ఆయనని ఈయన జీవించు ప్రాణి, ఈయన ప్రాణి. చెప్పు తర్వాత. కడపటి ఆదాము జీవింపచేయ ఆత్మ ఆయను. అదిగో అంటే ఈయన ఆత్మను కూడా జీవింపచేయాలంటే ఎవరు జీవింపచేయాలి? క్రీస్తు. ఈయన ఆత్మ పాతాళంలో నుండి పైకి లేవాలంటే ఎవరు లేపాలి? క్రీస్తు లేపాలి. ఈయన ఆత్మను జీవింపజేస్తాడు. ఈయన అందరికి ప్రాణాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఈయన ప్రాణం, ఈయనలో నుంచి మనం ప్రాణం పంచుకొని వచ్చాం. ప్రాణం అంటే రక్తం పంచుకొని వచ్చాం. కానీ ఈయన మాత్రము మన లోపల ఉన్న ఆత్మలకు రక్షణ ఇచ్చేవాడు. ఈయన అంటే ఈయన ఆత్మ కూడా ఈయన రక్షణ ఇవ్వాలి. మోషే అయినా ఆదామైనా ఈ భూమి మీద ఉన్న ఈ పాత నిబంధన 39 పుస్తకాల్లో ఉన్న ఎవరైనా సరే ఈయన కోసం ఎదురు చూస్తారు. ఈయన కోసం ఎదురు చూస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20. ధర్మశాస్త్రం ప్రవేశించను. ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నేను నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగే ఏమను కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందుమా? అట్లా రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగ దానిలో జీవించుదాం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిందని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలా లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందడానికై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. సార్ 5వ వచనం 6వ వచనం లేదు 5వ అధ్యాయం చదవాలి. 5వ అధ్యాయం మరియు అపరాధం విస్తరించడం 12వ వచనం చదువు. ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమై ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అయినను ఆధారము 14 అయినను ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపం చేసిన వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం కలిగిన ఆదాము రాబోవానికి గుర్తట. అంటే క్రీస్తుకు గుర్తు. ఎందుకు ఆదాము రాబోవానికి గుర్తు? కింద చెప్పుకుంటూ వచ్చాడు యేసు క్రీస్తు ద్వారా పాపక్షమాపణ జరుగుతుంది కనుక. ఈయన కడపటి ఆదాము, ఈయన మనుషుడైన ఆదాము, ఈయన భూమి మీద జన్మించిన వాడు, ఈయన పరలోకంలో ఉన్నవాడు కనుక ఈయన రాబోవానికి సాదృశ్యం. ఈయన ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది, మరణం వచ్చింది. ఈయన ద్వారా లోకంలో జీవం తీసుకొచ్చాడు. కనుక మనకి ఇప్పుడు 39 పుస్తకాలు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి. మనం ప్రతిదీ చూసుకుంటూ పోవాలంటే పూర్తిగా కష్టమవుతుంది. 39 పుస్తకాలు ఎవరి కోసం చెప్తున్నాయి? ఎవరి దగ్గరికి వెళ్ళబడుతున్నాయి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం తొందరగా. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదని చూసారా? యేసుక్రీస్తు మాట్లాడుతున్నమాట రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని రాయించాడు. అంటే అర్థం ఏంటి? వైద్యుల కోసం మాట్లాడుతున్నాడు. రోగులకు ఎవరు కావాలి? రోగం లేని వానికి. ఇప్పుడు రోగం ఉన్న వాళ్ళ అందరూ రోగం లేని వాళ్ళ?
13వ వచనం, అయితే నేను పాపమును పిలవచ్చి నీతిమంతులు పిలవలేదు కనుక అన్నాడు అక్కడ. అంటే పాపములు పిలవచ్చి అంటే నేను పాపులకు నేను ఏమై ఉన్నాను, దట్స్ ఆల్. ఇప్పుడు శరీర సంబంధమైన వైద్యుడా యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన వైద్యుడా? పాపం అని ఆత్మ సంబంధమైందా పాపము, శరీర సంబంధమైందా? మరి ఇప్పుడు ఆయన పాప సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆ రోగము బాగు చేయడానికి వచ్చాడండి. దేని బాగు చేయడానికి వచ్చాడు? ఆత్మ సంబంధమైన పాప సంబంధమైన రోగాన్ని బాగు చేయడానికి వచ్చాడు. మనము శరీర సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నాం. శరీరాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు రాలేదు. ఆయన ఆత్మ సంబంధమైన రోగమును బాగు చేయడానికి వచ్చాడు. ఆత్మను లో ఉన్న పాపమును, హృదయంలో ఉన్న పాపము తీసేయడానికి వచ్చాడు ఆయన. ఏమని చెప్పాడు అక్కడ 13వ వచనం చదవండి. అయితే నేను పాపములను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చూసారా ఆయన టార్గెట్ దేని మీద మాట్లాడుతున్నాడు? అది 9వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం కట్టి ఉన్న ఒకరిని ఆయన తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. ఏమండి ఏమితో వచ్చాడు? పాపములతో. పక్షవాయువు అంటే శరీరానికి సంబంధించిందా, హృదయానికి సంబంధించిందా? శరీరానికి శరీరం సంబంధించి మంచం పడి ఉన్నారు. ఏమని పడి ఉన్నాడు? మంచాలు పడి ఉన్నాడు. ఈ మంచాలు పడినోని ఏం చేశారు? ఇక పడుకున్నాడు బాగా హాయిగా, అవును లేదా? పైకి లేడు. కానీ ఓ నలుగురు వ్యక్తులు ఏం చేశారు? ఎత్తుకోని వచ్చారు యేసుప్రభు బోధిస్తుంటే. ఇంట్లో వదులుకొని బయట వరకు జనాభా ఏమై ఉన్నారు? అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇల్లు పైకప్పు నుంచి పైకప్పు ఎక్కి పైన పైకప్పు తీసేసి పెంకులో అక్కడ నుంచి ఆ మంచానికి కిందికి యేసుప్రభు దగ్గర తిప్పుతున్నాడు అంట. యేసుప్రభు ఇక్కడ ఉంటే బోధ చేస్తుంటే లోపలికి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మంచం కిందికి తిప్పుతూ ఉంటే పైనుంచి ఇట్లా ఆయన బోధ చేస్తున్న పెట్టి ముందరికి, నీ రోగం బాగైందన్నాడా, నీ పాపం పోయిందన్నాడా? చూడండి, పాపం పోయిందని చదవడం అన్నమాట. మంచం పట్టిన ఒకరిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి, ఆయన ఎదుగు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యంగా ఉండను, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షగలవానికి చెప్పాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నామని పక్షవాయువుతో గలవానితో చెప్పాను. రవింద్రుడు వాడు రోగం బాగా చేసుకోవడానికి వచ్చాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? నీ పాపాలు క్షమించాను రా అన్నాడు. అంటే టార్గెట్ అంతా కూడా మనం ఎటువైపు చూడాలంటే శరీర సంబంధమైన రోగాల వైపు చూస్తున్నాం. కానీ అసలు టార్గెట్ ఏంటంటే నీకు బిస్కెట్ వేస్తుంది ఎందుకోసం అంటే, ఎర వేస్తుంది ఎందుకోసము? పెద్ద చేపలు పట్టాలని, అవునా కదా? నీకు మొదటి శతాబ్దంలో అప్పుడక్కడ స్వస్థతలు దేనికోసం చేశాడు అని అంటే, వారిని పాపాలు క్షమించడానికి మళ్ళించాలని, వారిని దేవుని వైపు మళ్ళించాలని చేశాడు అక్కడ. కనుక ఆయన స్వస్థత చేసినప్పుడు మీరు చూసే బైబిల్లో ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు, ఎవరితో చెప్పొద్దు అని చెప్పాడు. ప్రాపగండ చేయొద్దు, ఎవరితో చెప్పొద్దు అని కూడా పోయాడు. కానీ ఈరోజు మైక్ ఇచ్చి ఏం చేస్తున్నారు? చెప్పండి, మీరే చెప్పండి. మైక్ ఇచ్చి ఏం చేస్తున్నారు? అమ్మ తేజ వాళ్ళందరూ పిలిచి ఇక్కడ నేనేమన్నా నీకేమని చెప్పానా? మైక్ చెప్పమ్మా. నేను నిన్నాను ఈరోజు ఒకటి చూశాను. ఒక యవ్వనస్తుడు అంతే, ఇంకా మహా 25 ఏళ్ళు కూడా లేవు. ఆమె ఆ సాక్షి చెప్తా ఉంది, ఏదేదో సాక్ష్యం చెప్పింది అన్నీ నా కుటుంబంలో బాగున్నాయి, ఇవి అన్నీ. ఈయన తెగ సంతోషపడిపోతాడు పక్కన. ఆఖరికి ఏం చెప్పాడంటే అంతా అయిపోయిన తర్వాత, మీకు తెలుసా ఆమెకి ఇంత మంచిగా ఎలా జరిగాయి, ఆమెకి ఇలా ఇంట్లో కుటుంబంలో అన్నీ అలా జరిగాయి అంటే, పోయినసారి ఆమె ఇలా ప్రాబ్లం రాకమునుపు ఆమె సంఘానికి 5,000 రూపాయలు ఇచ్చింది, అందుకే చదివింది. ఏంటా? సంఘానికి 5,000 ఇచ్చింది, అందుకే ఈరోజు అంత బాగా జరిగింది. ఆయన ఆఖరికి వేసేసాడు పంచి.
అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఆమెలాగా మీకు జరగాలంటే మీరు కూడా 5,000 రూపాయలు ఇవ్వాలి, అంత ఇంత ఇవ్వాలి. వాళ్ళ మాటల్లో ఎక్కడో దగ్గర మనకు అది కనబడుతుంది మోసం. మనం పసిగట్టేది వాళ్ళని ఎలా పసిగట్టాలంటే వారు శారీరక సంబంధమైన వారిగా బోధ చేస్తున్నారా, ఆత్మ సంబంధమైన వారిగా బోధ చేస్తున్నారా, ప్రిఫరెన్స్ ఈ శరీరానికి లోకానికి ఇచ్చి బోధ చేస్తున్నారా? నీ కోర్టు సమస్యలు పోతాయి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు పొలం చేసుకుంటావు, నీ పొలం బాగుపడుతుంది, నీ పిల్లలు బాగా చదువుకుంటారు, నువ్వు ఉద్యోగం వస్తుంది, నీ పరీక్షలు బాగా పాస్ అవుతావు, నువ్వు పరీక్షలు పాస్ అయినప్పుడు రా, నీకు పెన్నులు ఇస్తాను, అట్టాలు ఇస్తాను, ప్రార్థన చేసి మరీ ఇస్తాను, నీకు ఇంజనీర్ ఉద్యోగం వస్తుంది, నీకు కొడుకు పుడతాడు పో, నీకు బిడ్డ పుడతాడు పో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అమెరికా పోతావు, నీ సమస్యలన్నీ తీరిపోతాయని పెద్ద లిస్టు రాసుకుని ఇలాంటి బోధ ఎవడైతే చేస్తాడో వాడు శరీర సంబంధి, వాడు దొంగ. అది బైబిల్ చెప్తుంది. ఇది మనం పసిగట్టకపోతే మనం నాశనం అయిపోతాం. కేవలం ఆత్మను మాత్రమే రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఏమండి, బైబిల్లో ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఉన్నాడండి, ఆయన ఏలియా శిష్యుడండి, 2 ఆత్మను పొందుకున్నాడండి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా దేవుని యొక్క శక్తితో 14 అద్భుతాలు చేశాడు. ఏమండి, 14 అద్భుతాలు చేసిన వ్యక్తి పాత నిబంధన క్రిందే ఒక గొప్ప ప్రవక్త అండి. ఎలీషా అంటేనే అల్లాడిపోతాడండి. అలాగే బోడివాడా నీ గురువు ఎక్కిపోయినట్లు నువ్వు ఎక్కిపో అన్నారండి. వచ్చి బాలుడు, యవ్వన బాలుడు, నిజంగా నేను దేవుని యొక్క సేవకుడిని అయితే వీరిని ఎలుగుబంట్లు వచ్చి తీసుకొని పోతానంటే ఎక్కడి నుంచి వచ్చే ఎలుగుబంట్లు అంటే 2 వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంత శక్తి కలవాడు ఆయన, పలకగానే అంత గొప్ప శక్తి జరుగుతుంది. అలాంటి గొప్ప దైవజనుడు 2 సంవత్సరాలు మంచాన పడి రోగంతో తెచ్చిపెట్టాడు. నేను ఇక్కడ 2 సంవత్సరాలు రోగంతోనే మంచాన లేవకుండా తెచ్చిపెట్టాడు. ఏమండి, ఎలీషా స్వస్థత చేయాలని దేవుడు చేయలేడా? శరీర సంబంధానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమండి, ఎలీషా దగ్గర పాత నిబంధన కిందేనండి, కొత్త నిబంధన కింద చెప్పడం లేదు. మళ్ళా ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉంటాడండి, అతని పేరు గెహాజీ అని. నయమాన స్వస్థత కోసము మంచి వస్త్రాలను తీసుకొని, ప్రశస్తమైన వస్త్రాలు, రాజవస్త్రాలు, 2 గాడులు నిండా బంగారు వెండి సంచులు చేసుకొస్తాడు. గాడులు మోసుకొచ్చాడు. ఎలీషా, నువ్వు వెళ్ళి యోర్దానులో 2 సార్లు మునుగుపో అంటే శనిగాడు గొనిగాడు కాసేపు నయమానం. ఆ తర్వాత వాళ్ళ పనివాడు చెప్తే ఏమైనా మునిగితే అని చెప్తే మునిగాడు. చిన్న బాలుడు వలె ఏమైపోయాడండి, పసి బాలుడు వలె ఉండే శరీరం మీద ఉన్న కుష్ఠత పోయిందండి. 7 సార్లు మునిగేపటికే మొత్తం యవ్వనంలాగా తెల్లగా అయిపోయాడు మనిషి. ఆ కృతజ్ఞతతో పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషా దగ్గరికి, అయ్యా నువ్వు 7 సార్లు మునుగుమని చెప్తే 7 సార్లు మునిగాను, నాకున్న కుష్ఠరోగం కొంచెం కూడా ఎక్కడ లేకుండా పోయింది కనుక కృతజ్ఞతగా ఈ వస్త్రాలు, కృతజ్ఞతగా ఈ బంగారు వెండి తీసుకుపోయా అన్నాడండి. నిజంగా బంగారు వెండి తీసుకుంటే ఆయన గుడిసెలో జీవిస్తున్నాడండి. కొండ మీద ఎక్కడో బయట, ఊరు బయట గుడిసెలో జీవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే కలవరి టెంపుల్ ముంతకాల్లో ఎంత కట్టాడో దానికి డబ్బులు కడతాడండి. ఆ డబ్బు తీసుకెళ్ళి కోట్ల రూపాయలు విలువ చేసేది. కానీ ఏమన్నాడంటే, నీ డబ్బు అవసరం లేదు, నీ వెండి అవసరం లేదు, నీ వస్త్రం అవసరం లేదు, ముందు వెళ్ళిపోవాలి అంతే. అబ్బా, నా గురువు తీసుకోలేదు కదా అని శిష్యుడు ఏం చేశాడు, గురువు లోపలికి వెళ్ళిపోగానే శిష్యుడు పరిగెత్తుకుంటా వెళ్ళి, ఇప్పుడే వేరే వాళ్ళు వచ్చారు మా గురువు గారి దగ్గరికి కొంతమంది, వాళ్ళ కోసమైనా తీసుకురాపో అని చెప్పాడు అని ఆ గాడిల మీద ఉన్న వెండి ప్రశస్త వస్త్రాలు తీసుకొని వచ్చి దాబెట్టి ఏం తెలియని 100 మంది ఎక్కడ నిలబడ్డాడండి, గురువు దగ్గర నిలబడ్డాడండి. గురువు గారికి ఏం తెలియదు అనుకున్నాడు. ఎవరు శిష్యుడని గెహజ్. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా నేను, నా మనసు నీతో రాలేదా? ఏమన్నాడైనా, నా మనసు నీతో రాలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదా? వెండి, ద్రాక్ష తోటలు, ద్రాక్ష పొలాలు, ఇళ్ళు, డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? నా తర్వాత నువ్వే అవ్వాల్సింది ప్రవక్త, నా తర్వాత నువ్వే ప్రవక్తగా ఎంచుకోని దేవుడు నేను ఈ లోకాలు వదిలిన తర్వాత నిన్ను ఎంచుకోవాలనుకున్నాడు.
ఎంత పని చేసావు కదరా. నయమానుకున్న కుష్టు నీకును నీ సంతానానికి నీ యావత్ కాలమునుగా కానిచ్చాడండి. అంతే చూస్తుండగానే కుష్ఠరోగం ఈ నొసటి మీద ఇలా కలిగింది. అంతే అక్కడి నుంచి పారిపడి సేవకుడు అవ్వడానికి లేదండి. కుష్ఠరోగం ఉన్నవాడు సేవ చేయడానికి లేదు. కనుక పాత నిబంధన క్రిందే లోక సంబంధమైన వాటిని విసర్జించినప్పుడు కొత్త నిబంధన కింద ఏంటంటే మరలా దాని వైపు వెళ్తున్నారు. ఆలోచన చేయండి ఒకసారి. ఈ బోధ చేసేవాడు ఎవడైనా సరే, వాడి నోట్లో నుంచి వచ్చే శరీర సంబంధమైన బోధ ఏదైనా సరే, ఇప్పుడు ఎవడొచ్చినప్పుడు ప్రార్థన చేసేది కానీ సాక్షి చెప్పేది కానీ, ఎవడొచ్చినప్పుడు చర్చలో పాము కనబడింది, నా కాలు కిందే దూరిపోయింది, దేవుడిని కాపాడాడు, ఏడ్చుకుంటూ అదే సాక్ష్యం. ఇంకోరు వస్తారు, నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే అబ్బా కొంచెంలో మిస్ లారీ నా మీదకి పోతా ఉన్నాయి, ఎవరు లాగిన పక్కకి, అదే నాకు జ్వరం వచ్చింది అమ్మ బాగు చేశాడు దేవుడు, అదే ఆ సాక్ష్యం. నేను ఈ మధ్య కాలంలో ప్రార్థనా జీవితంలో ఎక్కువ సమయం గడుపుతున్నా, ఇది సాక్ష్యం. నేను ఈ మధ్య కాలంలో బైబిల్ 5 అధ్యాయాలు చదువుతుంటే ఇప్పుడు 20 అధ్యాయాలు చదువుతున్నా, ఇది. నేను అబద్ధాలను మానేశాను, మోసం చేయడం మానేశాను, విచారం చేయడం మానేశాను, సినిమా చూడడం మానేశాను, సీరియల్ చూడడం మానేశాను, టీవీ చూడడం మానేశాను, ఇది సాక్ష్యం. సాక్ష్యానికి కూడా అర్థం లేకుండా పోయింది. పట్టుకుంటేనే మైకు, నాకు స్వస్థత పోయింది, నాకు గడ్డ పోయింది, నాకు అది పోయింది. ఎవడు వచ్చినా కూడా ఇట్లా అవి తీసుకొని వస్తున్నాడు. ఏంటి పోయి పప్పు, అదే పారాచూట్ కంపెనీ, అంతకు లాభం వచ్చేట్టు వాకి పారాచూట్ కంపెనీ తీసుకొని వచ్చి పాస్టర్ గారు అంత తింటారండి. ఇంత ఆత్మ సంబంధం అని చెప్పిన తర్వాత కూడా నిద్రపోయి ఉంటారో లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటారో తెలియదు కానీ అందరూ వరుసగా వస్తారండి. నాకు మోకాల్లో పెట్టి ఇట్లా అర్థమైందా? ఏంటి నీ మోకాల నొప్పికి యేసుప్రభు వారు ఇప్పుడు వైద్యం చేయాలా? చెప్పండి. బైబిల్లో కొత్త నిబంధనలో లాజర్ అనే ఒక అతను ఉన్నాడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. లాజరు కుక్కలు ఏం చేస్తున్నాయి తనకు, మరే స్వస్థత చేయలేదే యేసుక్రీస్తు వారు, స్వస్థత చేయలేదే యేసుక్రీస్తు వారు అని అడుగుతాను నేను. ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడు. మనిషి ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని. ఆత్మ సంబంధిగా మనిషిని మార్చడానికి ఎంత ఆత్మీయ విషయాలు చెప్పినా కూడా మనిషి మారడం లేదండి. సో ఇటువైపే నా పంట బాగుపడేదంటే అప్ప దేవుడు, భౌతిక లాభాలే, భౌతిక సంబంధమైనవే. ప్రార్థన చేయడానికి ఎక్కడ తీసుకెళ్తారు? చేతిలో తీసుకెళ్తారు. ఎన్ని తీసుకెళ్తారు? ఆలోచన చేయండి. కనుక భౌతిక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకునేవాడు క్రైస్తవుడు కాజాలడు. నేను చెప్పి వింటున్నారా? క్రైస్తవుడు కాజాలడు. ఈ విషయాలు నేను నిదానంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్త వినండి. నేను ఒకటే ఏం తలుస్తానంటే, బైబిల్ కూడా ఏం చెప్పిందంటే ఒకటి చెప్పిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కొత్త నిబంధన ఏం చెప్పిందో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన అండి, కొత్త నిబంధన బోధండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎన్ని వెరీలు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదండి. వెరీ 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 ఇంపార్టెంట్. 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో, దేవుడు క్రీస్తు నందు ఏ విషయంలో? పరలోక విషయాలలో, భూలోక విషయంలో కాదు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అది మనకు అనుగ్రహించారు. ఆశీర్వాదం. ఇక్కడ శరీర సంబంధమైన లేదు. దిస్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్. జాగ్రత్తగా వినాలండి. ఇదండి ప్రామాణికం. ఇదొక్కటి తెలిస్తే వాడు ఆత్మ సంబంధిగా మారిపోతారండి.
అందరికి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి చెప్పండి. ఇక్కడ ఏది ఎఫ్ఎస్సీ పత్రిక 1:3. ఓకేనా, చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడాలంట? ఎందుకు స్తోత్రం చెల్లించాలంట ఆయనకు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదం అంటే ఇంకేది పెట్టుకోలేదు. ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏమండి, మనకి ఏ ఆశీర్వాదాలు కావాలంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు కావాలి. మరి ఎందుకంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాడు క్రైస్తవుడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూడకుండా శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఒకటి కారణం ఏంటంటే దేవుడు అర్థం కాక, లేఖనాలు అర్థం కాక, దేవుడి యొక్క గొప్పతనం అర్థం కాక, దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అని తెలియక. ఇరవై 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. రైట్, ఏమన్నాడు ఇక్కడ? అన్ని విషయాలు, అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించిన యెహోవా. ఆశీర్వదించెను. చెప్పండి మీరు. అన్ని విషయములో అంటే ఎట్లా? అది అన్ని విషయములలో. ఇది పాత నిబంధన క్రింద యేసుక్రీస్తు రాకములు. అందుకే ఇస్సాకు పొలం పంట వేసి 100 అంతలు పంట తీసుకున్నాడు రెవెన్యూ. అన్ని 100 అంతలు, 100%. అది ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు నువ్వు ప్రతిదీ శరీరానుసారంగా ఆలోచించరాదు. ఆ థాట్ ఇంకా నీకు అసలు ఆ శరీరానుసారమైంది వదిలి ఆత్మానుసారంగా నువ్వు మారలేదు అంటే నీకు మనోనేత్రాలే తెరవబడలేదు. అసలు ఏం తెరవబడలేదు నాగరాజ్? ఏం తెరవబడలేదు? ఆ మనోనేత్రాలు తెరవబడి గ్రంథాన్ని చూడగలిగితే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత అదే కాబట్టి ఆ రూట్ మనకు అర్థమైందంటే ఇంక లోక సంబంధమైంది ఏది ఆలోచించకూడదన్న ఒక నిర్ణయత వస్తుంది, ఒక నిశ్చయత వస్తుంది. అటు ఇటు ఏం చూడడం, ఇంకా డైరెక్ట్గా ఆ రూట్లోనే పోతాం. రూట్ పట్టుకున్నాం అనుకోండి, ఇదే బళ్ళారి రూట్ కరెక్ట్ అని చెప్పి తెలిసిందనుకో మనకి ఇంకా తొక్కడమే 80, 90, 100. ఇంకా ఇటు తిరిగితే వస్తుందా బళ్ళారి, ఇటు తిరిగితే వస్తుందా బళ్ళారి అని అనుమానంగా నువ్వు పోయినావు అనుకో, ఇదిగో ముందున్న దారి ఇటుపక్క ఒకటి వస్తుంది, ఇటుపక్క వస్తుంది, కొంత ఇటు తిరగాల అని అక్కడ బండి నిలబడాల్సి వస్తుంది. కొంచెం ముందుకు పోతే బూదిగేవ దగ్గర మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇక్కడ నిలబెట్టాలా అని ఆలోచన వస్తుంది. నీకు దారి పూర్తిగా సరిగ్గా తెలియకపోతే ఎన్ని దారులు వస్తే అన్ని దారుల్లో ఏమైనా ఇటా 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 నిలబడాల్సి వస్తుంది. కానీ నాకు దారి దొరికింది, మనకు దారి దొరికింది కేవలం దేవుడిస్తానన్నది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో తెలియదు. మళ్ళా భౌతిక సంబంధంగా అంటే డబ్బు, ఇల్లు, పొలము, కార్లు, లోకములో ఆరోగ్యము, లోకంలో ఉన్న పిల్లలు, కుటుంబము, బంగ్లాలు, ఇవన్నీ భౌతిక సంబంధమేమనుకో. వజ్ర వైడూర్యాలు, బంగారు,
మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే దీనికి ఒక పాఠం ఉంటుంది మళ్ళా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనగానే ఏమిటి? అప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మనం ఏరుకుంటే ఆ గోల్డ్ అంతా మనకు దొరుకుతుంది, ఆ వెండి అంతా మనకు దొరుకుతుంది, ఆ స్వాస్థ్యం అవన్నీ మనకు దొరుకుతాయి. ఓహో ఇదా, ఇవా మనం సంపాదించుకోవాల్సింది అని అప్పుడు అర్థం. కనుక మన టార్గెట్ పాత నిబంధన ప్రకారం భౌతికమైనది కాదు. మనకు మనోనేత్రాలు తెరవబడాలి. పై నేత్రాలతో చూస్తావు ఈ లోకాన్ని, నీకు మనోనేత్రాలు తెరవబడితే మరో లోకాన్ని చూడగలుగుతావు. రైట్, దీన్ని కాస్త మనం పక్కన పెడితే మనం ఎక్కడికి వస్తున్నామంటే పాత నిబంధన కింద ఉన్నాం. ఎక్కడున్నాము చూడండి ఒకసారి. పాత నిబంధన